గోదావరి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఇబ్బంది ఏ కష్టము లేకుండా వాళ్ళకి ప్రభుత్వం అందుతున్నటువంటి సాయం అంతా కూడా ప్రతి ఇంటికి అందుతుందా లేదా, ఏదైతే వాళ్ళకి శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఏవైనా ఉన్నాయా అనేటువంటిది ఏదైతే దగ్గరుండి మరి పరిశీలించి పర్యవేక్షణ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి లంక గ్రామాలు ఇవన్నీ కూడా పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కనక్కాయలంక గ్రామం ఇచ్చేసినప్పుడు ఏదైతే ఇక్కడే మర్రిలంకలో మరి 150 పశువుల దాకా వరదలో చిక్కుబడిపోయి ఉన్నాయి. ఒక 4-5 పడవలు ఉంటే వాటిని ఒడ్డుకి చేర్చుకుంటామని ఏదైతే రైతులు మరి వాళ్ళు అడగడంతో ఇమ్మీడియట్లీ ఒక 4 పడవల్ని పురమాయించడమే కాకుండా స్వయంగా నేను కూడా మర్రిలంక వెళ్ళి ఆ పశువుల్ని కూడా ఒడ్డుకి చేర్చి, అంటే ఒక మోగ జీవాల పట్ల కూడా ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే లంకవాసులు ఎవరైతే ఉన్నారో, ముంపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా వాళ్ళ ఇంటిలోకి నీరు చేరక ముందే ఫస్ట్ టైం వాళ్ళకి ఏదైతే బియ్యం 25 కేజీలు, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్ ప్యాకెట్, కేజీ ఆలుగడ్డ, కేజీ ఉల్లిపాయలు వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పోలీసులు కూడా 24 అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకోవడం, పడవకు కూడా పరిమితి మించి ఎవరిని కూడా ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకోమని సూచించడం జరిగింది. శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోమని చెప్పేసి, అదేవిధంగా పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దానాను కూడా 20 టన్నులు ఇమ్మీడియట్లీ అరేంజ్ చేయమని కనకాయలంక పెదలంకకి చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నానికి కానీ రేపు మార్నింగ్ కానీ అవి కూడా అందజేస్తామని చెప్పి చేసుకుంటూ ఈ రకంగా ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇమ్మీడియట్లీ స్పందించేటువంటి ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూసాం. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే పేరు చెప్పి గాల్లోనే తిరిగి గాల్లోనే వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ ఆ వాగ్దానాలన్నీ కూడా గాల్లోనే కలిసిపోయేటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రజా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం మరి ప్రజల పక్షా నుండి ప్రజలకి అవసరాలు కష్టాల్లో భాగం పంచుకునేటువంటి ప్రభుత్వం. అందుకే ఈరోజు మరి ఇంత స్పీడ్గా ఇమ్మీడియట్లీ వాళ్ళ వరద కంటే ముందుగానే వాళ్ళకి సహాయం అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి ఈ వరద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పెదలంక కనకాలంక గ్రామాల్లో చిక్కుకున్నటువంటి ప్రజలని పరామర్శకు రావడం జరిగింది. అదే క్రమంలో మరి కనకాలంకకు సంబంధించిన మర్రిలంకలో సుమారు 70-80 గేదెలు నీట మునిగి ఎటు ఎల్లవేలేని పరిస్థితుల్లో ఉంటే ఆ విషయం తెలుసుకున్నటువంటి రామానాయుడు గారు ఆ గేదెలను రక్షించాలనే ఉద్దేశంతో ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందము మొత్తం కేడర్తో అందరితో కలిసి వెళ్ళి సుమారు ఫైర్తోటి అందరితో కలిసి వెళ్ళి ఆ సుమారు 70-80 గేదెల్ని పడవలకు కట్టి అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా ఆ గేదెల్ని పశువులన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి అదే తరుణంలో మరి ఈ ప్రభుత్వం మరి ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, తర్వాత బియ్యము, పప్పు, పామాయిలు అన్నీ కూడా ఈ లంకల్లో వరద బాధితులందరికీ ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. సర్పంచ్ నేను ఈరోజు నిమ్మల రామానాయుడు గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈరోజు కనకాయలంక మర్రిలంక ఇచ్చేశారు. అదేవిధంగా 70 గేదెలను సురక్షిత ప్రాంతాలకు 3 పడవల మీద దాటవేశారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే నిత్యావసర సరుకులు డీలర్ గారి దగ్గర మంచి నూనె, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, రైసు మొత్తం అన్నీ కూడా అందరికీ అందజేశారు.